సంఘములో మీరు దయచేసిన ఈ యొక్క స్త్రీలు కలిసి వారు ఏకంగా ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనకు మీరు అనేక జవాబులు దయచేసినందుకు నీకు వందనాలు. మరి ఆయా రీతులుగా మరి పరిస్థితులను బట్టి మరి ముఖ్యంగా మరి బయట ఉన్న మా ప్రభు వాతావరణాన్ని బట్టి కొంతమంది రాలేకపోయారేమో, దయచేసి వారిని క్షమించండి, వారికి ఇంకొక అవకాశము దయచేయండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేకమైన స్త్రీలను గురించి మేము ధ్యానం చేస్తున్నాం. మరి స్త్రీలకు మీరిచ్చిన ఆధిక్యత, స్త్రీలకు వారి జీవితాల్లో వారి కుటుంబాలను మా ప్రభా మరి నాయన నీ యందు భయభక్తులు కలిగి పెంచడంలో వారికి మీరు దయచేసిన ఆధిక్యతను బట్టి అనేక మంది కుటుంబాలు స్థిరపడి బలపడటానికి స్త్రీలను మీరు ఎలా వాడుకున్నారు మా ప్రభా, నీ యొక్క వాక్యంలో నుండి మేము అనేక విషయాలను గ్రహిస్తూ ఉన్నాం. ఈ దినం కూడా ఒక స్త్రీని మేము ధ్యానించబోతుండగా మరి మా ప్రభా నీ కాపుదల భద్రతను నాకు ఇచ్చి సరైన రీతిగా వాక్యంలోని పారమార్థిక సత్యాలు తెలుసుకొని వాక్య ప్రకారంగా జీవించగలగటానికి ఇక్కడున్న స్త్రీలు వారి జీవితంలో చెప్పబడిన స్త్రీ జీవితంలోని మా ప్రభా మంచి విషయాలను చెడు విషయాలను గమనించి వదలవలసిన వాటిని వదిలి మరి మా ప్రభా నేర్చుకోవలసిన మంచి గుణాలను నేర్చుకోగలిగిన కృప వారికి దయచేయమని, వచ్చిన వారిని రాలేని వారిని దీవించి ఆశీర్వదించమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ లార్డ్. మరి యొక్క సాయంకాలం దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధానంలో వచ్చిన మిమ్మును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి నేను ఐఎమ్ అగెయిన్స్ట్ రికార్డింగ్. ఎందుకంటే చాలామంది మన సంఘంలో కానీ ఎక్కడైనా సరే రికార్డ్ చేసి ఎలానో రిలే చేస్తారు కాబట్టి ఇంట్లో కూర్చొని విందామన్న ఆలోచన చాలామందికి ఉంటుంది. మరి వాస్తవానికి సంఘంలో మనం కూర్చొని వినిన విషయాలు సంఘంలో కూర్చొని మనము వినినట్టు ఇంటిలో కూర్చొని మనము వినలేము. కాబట్టి దేవుని వాక్యమును సంఘంలో చెప్పబడుతున్నప్పుడు సంఘంలోనే వినడం మన జీవితాలకు ఆశీర్వాదకరం. మరి చాలామంది రాలేకపోతున్నారు. మరి మైట్ బి బికాస్ ఆఫ్ మరి వానలు పడుతున్నాయనేమో, లేకపోతే వారి రాలేని పరిస్థితుల్లో దేవుడు వారిని క్షమించి ఇంకొకసారి వారిని తీసుకొని రాగలగటానికి కృప చూపును కాక. బైబిల్లో స్త్రీకి సమానమైన హక్కు దేవుడు ఇచ్చాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక మానవుడు అంటే మనిషి అంటే మగవానికి ఎంత రైట్స్ ఇచ్చాడో ఆడవారికి కూడా అంతే రైట్స్ ఇచ్చాడు. మగవారికి ఎంత రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడో ఆడవారికి కూడా అంతే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు. ఒక కుటుంబాన్ని మీరు సరైన రీతిగా మీరు నడపాలి అంటే మగవాడు కుటుంబము బయట చేసే పని ఆడవారు కుటుంబం లోపల చేస్తారు. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. అందుకే 128వ కీర్తనలో మగవాడిని గురించి మాట్లాడినప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని అంటాడు. నీ చేతుల కష్టార్జితం అంటే మనం ప్రతి వారం బయటకు వెళ్తాం. ఈ దినాల్లో ఆయా రీతులుగా పనులు. కొంతమంది ఆ దినాలలో స్త్రీలకు ఒకే ఒక పని ఉండేది. వారు చేస్తే చేనులో పని చేయాలి, అంటే పొలంలో పని చేయాలి, లేకపోతే ఎవరో ఇంటిలో పని చేయాలి. అవి రెండే పనులు ఉండేవి. ఈ దినాల్లో చాలా ఉన్నాయి. చదువుకోవడానికి దేవుడు మనకు ఆధిక్యతనిచ్చాడు కనుక వారు ఆయా పనులు చేస్తుంటాడు. బాగా గమనించండి. హౌ డు యూ అంటే స్త్రీలు పురుషుడు బయటికి వెళ్ళి పని చేయాలి, చెమట కార్చి పని చేయాలని ఆయన ఆదాముకు చెప్పాడు. నువ్వు చెమట కార్చి నీ ఆహారం తింటావు అని అంటాడు. అంటే మనిషి బయట చెమట కార్చి పని చేసినప్పుడు స్త్రీ తప్పకుండా ఇంటిలో చెమట కార్చి తన కుటుంబాన్ని సరిదిద్దుకుంటుంది. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్యను గురించి చెప్తూ, గుణవతి అయిన భార్య కాదు స్త్రీ, గుణవతి అయిన స్త్రీను చెప్తూ అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎందుకన్నాడు ఆ మాట? స్త్రీలకు ముత్యాలంటే చాలా ఇష్టం. బంగారు, ముత్యాలు, రత్నాలు అంటే చాలా ఇష్టం. మరి ఎందుకో మరి బంగారు కన్నా రత్నాల కన్నా స్త్రీలు ముత్యాలను ఎక్కువ ప్రేమిస్తారట. ఆ ముత్యాలను ధరించడానికి వారు ఇష్టపడతారట. అంటే బంగారుకు లేని మెరుపు, బంగారుకు లేని షైనింగ్ ముత్యాలకు ఉంటాయట. అందుకే స్త్రీలు వారు బంగారు కన్నా ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ముత్యాలను ధరించి వెళ్తారు, మంచి ముత్యాలు. అందుకే ప్రభు అంటాడు, మీరు ప్రేమించే ముత్యాలలాగా ఉండాలి. అది ముత్యాలు ఒక ముత్యమును సంపాదించాలి. ముత్యపు చిప్పలో ఒక వాన చినుకుపడి అది ముత్యపు చిప్పలో ముత్యం అవుతుందట. ఆ ముత్యాన్ని ఏ చిప్పలో ఆ ముత్యం ఉందో అది దాన్ని సేకరించేవాడు చాలా జాగ్రత్తగా దాన్ని తెరవాలట, లేకపోతే ఆ ముత్యము పగిలిపోతుందట.
అంత కష్టపడి సంపాదించిన ముత్యం ధరించి స్త్రీ తన సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎలా ఇష్టపడుతుందో, ఒక స్త్రీ తన ఇంట కష్టపడి పనిచేసినప్పుడు, ఒక స్త్రీ తన జీవితంలో దేవుడు తనకిచ్చిన స్థానాన్ని గుర్తించినప్పుడు, బాగా గమనించండి, మొదట తను భర్తకు విధేయురాలై ఉండాలి. ఒక భార్య మొదట బైబిల్లో ఎఫ్ఎస్సి గ్రంథంలో కానీ, ఆది కాండంలో కానీ, లేకపోతే మరి కొరింథీయుల గ్రంథంలో కానీ భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెప్పినప్పుడు భార్య భర్తను గౌరవించాలి, అనుకోవగలిగి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి. ఎందుకు చెప్పాడు ఈ మాటలు అని మనం బాగా గమనిస్తే, కష్టపడి వచ్చి ఆఫీసులో నుంచి చాలా చెమటోడ్చి కష్టపడి వచ్చిన వానికి వెంటనే సేద తీరడానికి ఇంటికి వస్తాడు. ఇంటిలో స్త్రీ తన సరి అయిన రీతిగా ఇంటిలో పని చేయలేదు అనుకుందాం. ఇంటిలో ఆమె ఏమి పని చేయకుండా, భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు వంట సిద్ధం చేయకుండా, ఏమి చేయకుండా పోయినాడు అనుకోండి, ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా? మీరే చెప్పండి. ఎందుకు? ఆమె తన జీవితంలో బాగా గమనించండి, బైబిల్లో ఏముందంటే, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. ద్రాక్షావల్లికి పందిరి వేస్తారు. ద్రాక్ష ఈజ్ ఎ క్రీపర్, దానికి పందిరి వేస్తారు. ఆ పందిరి వేసిన తర్వాత ఎంత గెల వస్తుందో, ఎంత పెద్ద గెల వస్తుందో, ఆ గెల, ద్రాక్ష గెల కింద భూమికి తాకకూడదు. తాకితే అందులో రసం రాదట. కాబట్టి ఆ గెల ఎంత దాకా వేస్తే ఆ గెల కింది దాకా రాదో, ఎందుకంటే మన గెలలు చాలా చిన్నవి. ఆ దినాలలో యెహోషువ వారిని పంపించినప్పుడు, వారు 12 మందిని వారిని చూడడానికి పంపించినప్పుడు, స్పైస్ను పంపించినప్పుడు, వారు ఒక గెల మోసుకొని వస్తారు. ఆ గెలను అంటే కట్టి ఆ కట్టెకు ఏలాడదీసే కింద దాకా తగిలిందట ఆ గెల. అంత పెద్ద ద్రాక్షపల్లి. ఆ బాగా గమనించండి, ద్రాక్షవల్లికి పందిరెవరు? భర్త. ఆ భర్త తను ఆ భార్య యొక్క సంతోషాన్ని, భార్యకు కావలసిన వాటిని ఎలా ఆ తీగను భరించి ఆ పండే ఆ యొక్క ద్రాక్ష గెలను మోయటానికి ఆ పందిరి సిద్ధంగా ఉండాలి. అంటే అందుకే భర్త అంటే తెలుగులో భరించేవాడు అని. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భర్తకు చేదోడు వాదోడుగా ఉండి ఆమెను భరించి, బాగా గమనించండి, భరిస్తే, భర్త భరించగలిగితే భార్యను, అంటే భార్యను అప్పుడు ప్రేమించగలుగుతాడు. తన ఇంటిలో ఫలించడి ద్రాక్షావల్లిగా భార్య ఉన్నప్పుడు భర్త తప్పకుండా ప్రేమిస్తాడు. ఎప్పుడైతే భార్య తన జీవితంలో భర్తకు గౌరవం ఇవ్వలేదో, విధేయత చూపదో, బాగా గమనించాడు, విధేయత చూపదో అనుకుందాం. విధేయత అంటే ఒక సినిమా, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎగ్జాంపుల్ చేసుకుందాం. పందిరేశాను, ఆ పందిరికి ఆ కింద ద్రాక్ష తోటను నాటాను, ద్రాక్ష చెట్టును నాటాను. నేను వేసిన పందిరిని అది పాకాలి. ఆ పందిరంతా అది ఆ పందిరి నిండా అది పాకి తన యొక్క ఫలాన్ని ఇవ్వాలి. ఒకవేళ భార్య ఈ పందిరిని పట్టుకోకుండా కింద పాకింది అనుకుందాం, ఏమవుతుంది? ఫలించదు. అందుకే ద్రాక్షావల్లితో పోర్చాడు. ఫలించిన ద్రాక్షావల్లి వలె ఉంటాడు అని అంటాడు. పందిరికి చెట్టు ఎంత ఆధారమో, పందిరికి చెట్టు అంత ఆనందం. అది మీరు గమనించాలి. పందిరికి చెట్టు ఎంత ఆధారమో, ఆ చెట్టు యొక్క ఫలం ఆ పందిరికి అంత ఆనందం. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ దినం ఒక్కసారి మీరు బైబిల్ తెరిచి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆది కాండం 7వ అధ్యాయం. ఈ దినం పేరు లేని వనిత. ఇన్ని రోజులు మనం పేరున్న వనితలను గురించి మాట్లాడాం. ఈ దినం మీకు లేడీ విత్ డజంట్ హ్యావ్ ఎ నేమ్. చాలామంది పేర్లను గురించి మా పేరు రాసుకోండి పాస్టర్ గారు, మా పేరు ఇదండి అని అంటారు. మొట్టమొదటి వనిత, పేరు లేని వనిత బైబిల్లో ఉన్నది నోవహు భార్య. ఎందుకో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆది కాండం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయము, 11వ అధ్యాయము దాకా 6, 7, 8, 9, 10 5 అధ్యాయాలు నోవహు కుటుంబాన్ని గురించి రాశారు. ఈ 5 అధ్యాయాలు కుటుంబాన్ని రాసినప్పుడు నోవహు పేరు రాశారు. నోవహు ముగ్గురు పిల్లల పేర్లు రాశారు. కానీ ఈ కుటుంబానికి ఫలితమిచ్చే లేకపోతే ఫలమిచ్చే నోవహు భార్య గురించి రాయలేదు. గమనించాలి.
ఈ కుటుంబాన్ని గురించి అపోస్తుల కార్యములలోను, ఈ కుటుంబాన్ని గురించి హెబ్రీ గ్రంథంలోనూ రాయబడి ఉంది. ఈ కుటుంబాన్ని గురించి యేసు ప్రభువు కూడా తన నోట ఈ కుటుంబాన్ని గురించి మాట్లాడతాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారిని గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఆమె పేరు పిలవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటారు? ఎందుకు దేవుడు ఆమెకు పేరు లేదా? నోవకు భార్యకు పేరు లేదా? వాళ్ళప్పుడు 800 సంవత్సరాలు బతికారు. తప్పకుండా ఉంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఒక భర్త వెనుక ఒక భార్య పేరు ఉన్నా లేకపోయినా, ఒక సంఘములో ఒక స్త్రీ పేరు పిలవచ్చినా పిలవకపోయినా తన కుటుంబాన్ని, తన సమాజాన్ని, తన సంఘాన్ని ఎంత భద్రపరచగలుగుతుందో నోవహు భార్య మనకు తెలియజేస్తుంది. చాలామంది అనుకుంటారు పేర్లుంటేనే ప్రాముఖ్యత వస్తుందని, పేరుంటేనే ఘనత వస్తుందని, పేరుంటేనే మన జీవితాలు స్థిరపడతాయని. కానీ నోవహు భార్య, ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్, ఒక భక్తుడు అంటాడు, ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ నాట్ మెన్షనింగ్ హర్ నేమ్. ఆమె పేరు పిలవకపోవడంలో దేవుని ఉద్దేశం. ఆదాము హవ్వల ద్వారా చాలామంది పుట్టారు కదా. పుట్టిన తర్వాత దేవుడు భయంకరమైన 6, 7, 8 అధ్యాయాలలో దేవుడు భయంకరమైన జలప్రలయం తెచ్చాడు. జలప్రలయం తెచ్చి ఆదాము హవ్వ నుంచి వచ్చిన వాళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు ఆ ఓడ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 8 మందే, అంతే కదా. నోవహు భార్య, షేము, హాము, యాపేతు, వాళ్ళ 3 భార్యలు, 8 మంది. ఆదాము, బాగా గమనించండి, ఎందుకు దేవుడు చెప్పలేదు అని చాలా ఆలోచిస్తే, ఆదామును ఒక భార్యను ఇచ్చి ఆమెకు పేరు పెట్టి ఆమెకు ప్రాముఖ్యతనిస్తే ఆమె దేవుని మర్చిపోయింది. నోవహు కుటుంబం ఫ్రెష్ కుటుంబం, అందరూ చచ్చిపోయారు. భూమి మీద ఉన్న సమస్తము చచ్చిపోయింది. ఇప్పుడు ఓడలో ఉన్న జీవరాశులు, ఈ నోవహు కుటుంబం ఒక్కటే బతికింది. పేరున్న హవ్వ ద్వారా లోకము పాపములో ఎలా నిండిపోయిందో, పేరు లేని నోవహు భార్య ద్వారా లోకము ఆశీర్వదింపబడింది. గమనించండి, చాలామంది మా పేరు లేదు, మమ్మల్ని గురించి పట్టించుకోరు, మా పేరు రాసుకోరు, మా పేరు అక్కడ లేదు, మా పేరు ఇక్కడ లేదు. గమనించండి, అందుకే 5 అధ్యాయాలు 6వ అధ్యాయానికి వచ్చే సమయానికి ఇంటెన్షనల్లీ గాడ్ డిడ్ నాట్ మెన్షన్ హర్ నేమ్. నీ పేరు ఉన్నా, నీ పేరు లేకపోయినా, నిన్ను ఒకరు పలకరింపకపోయినా, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని నిలబెట్టుకోగలిగితే. ఇంతకుముందు కొంతమంది స్త్రీలను గురించి మాట్లాడాం. హవ్వ ఆదాము యొక్క షూస్లో దూరింది కదా. దేవుడు చెప్పిన మాటలను తన మాటలుగా సాతంతో పలికింది, అందుకే ఆమె పాపంలో పడిపోయింది. శారా ఏం చేసిందండి? తనకిచ్చిన స్థానాన్ని పోగొట్టుకుంది. తన భార్య స్థానాన్ని హాగర్కి ఇచ్చింది. 3వ ఆమె ఎవరిదండి? రిబ్కా చాలా చక్కనిది అని ఉంది వాక్యంలో. రిబ్కా చక్కనిది, కానీ తన కుమారుల 2లో ఒకరిని ప్రేమించింది, ఒకరిని ద్వేషించింది. దేవుని యొక్క ఆజ్ఞ, లేకపోతే దేవుని యొక్క అతి శ్రేష్టమైన వాగ్దానం ఉన్న దేవుని వాగ్దానాన్ని పక్కన పెట్టి తన మనస్సులకు నచ్చినది, మెచ్చినది చేయడానికి ఇష్టపడింది. చక్కనిదే, కానీ మనస్సులో దేవుని పట్ల సరి అయిన అవగాహన లేనిదే. దేవుడు దీంట్లో చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు నా కొరకు ఇచ్చాడు. నా బైబిల్లోని వాగ్దానాలు నాకు, నీ బైబిల్లోని వాగ్దానాలు నీకు. నీవు దాన్ని ఎలా పొందుకోవాలి? ఆ వాగ్దానాలను ఎలా ఈ వాగ్దానాలు, ఇది ఇందులో ఉన్న 66 పుస్తకాలు ఉన్న వాగ్దానాలన్నీ నాకేమ్మా? నీ చేతిలో ఒక బైబిల్ ఉంది, నీ చేతిలోని బైబిల్ వాగ్దానాలు నీకే. దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు, కానీ వాటిని నువ్వు నీ జీవితంలో నీకు దేవుడు కోరినట్లు ఆయన వాగ్దానాలు నీకు కావాలి అంటే దేవుడు చెప్పినట్లు చేయడానికి మనం ఇష్టపడాలి. ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు కాబట్టి నేను ఎలా ఉన్నా దేవుడు నాకు ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే తప్పు. కాబట్టి బాగా గమనించండి, 5వ ఆదికాండం 6వ అధ్యాయాన్ని తెలిస్తే ఎలా ఉంది పరిస్థితులు. అందుకే యేసు ప్రభు కూడా మత్తయి సువార్తలో అంటాడు, భయంకరంగా ఉంటాయి ఆ దినాలు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనము గమనిస్తే ఒక్కసారి దేవుని దృష్టిలో, అంటే చూడండి, మత్తయి సువార్త ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం 6 ఏమనుందమ్మా?
మొట్టమొదటిసారి దేవుడు తన మనసులో తను చేసిన పనికి నొచ్చుకున్నాడు. ఎందుకు నొచ్చుకున్నాడు? ఎందుకు? మానవులను చేసిందని. ఇక్కడ చూడండి 6వ వచనం, తాను భూమి మీద నరులను, అంటే నిన్ను చేసినందుకు దేవుడు బాధపడుతున్నాడు. అదేనా అర్థం? ఎందుకు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతే ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. ఎలా ఉంది? దెర్ ఆర్ 2 థింగ్స్ గోయింగ్ ఆన్. ఒకటి, అక్కడ అన్యాయం జరుగుతుంది. పెద్దవాడు, బలమున్నవాడు బలం లేనివాడిని చంపేస్తున్నాడు, వాని ఆస్తులను ఆక్రమించుకుంటున్నాడు. పేరు ప్రఖ్యాతులు గలవాడు పేరు లేనివాడిని దోచేసుకుంటున్నాడు. మొదటిది అన్యాయం జరుగుతుంది, రెండవది అక్రమం జరుగుతుంది. కుటుంబాలను నాశనం చేసేస్తున్నారు. వారు ఏది చేయాలనుకుంటే వారు చేయడానికి, ఎవరికి బలం ఉందో వారికి బలాత్కారంతో వారి జీవితాలను లేకపోతే ఆ కుటుంబాలను నాశనం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నోవా కుటుంబాన్ని మన ముందు ఉంచాడు. ఒక్కసారి నాతో పాటు మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన మాటలు గమనిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి 24:37 నుంచి. ఏమన్నదమ్మా? చూడండి చదవమ్మా. చూడండి, ఒక్క నిమిషం క్షమించండి నన్ను. చూస్తారా? అందరూ చూస్తారు. ఇది ఇక్కడ ఉన్న 6 మంది తప్ప మిగిలిన స్త్రీలు ఇంట్లో ఏం చేస్తుంటారమ్మా? ఏం చేస్తుంటారు? చెప్పండమ్మా. మీరు ఆడోళ్ళు ఏం చేస్తుంటారు? దేవుడు చూడండి ఏమంటాడు. 24 చూడండి, మీరే చదవండి అమ్మా. జలప్రాయం వచ్చేదాకా చదువు. నువ్వు చదవమ్మా. నువ్వు చేస్తున్న పనులు 3. ఒకటి, తినడం, అంటే కిచెన్లో ఉన్నావు. రెండవది, నువ్వు చేసి పెట్టిన దాన్ని ఎవరికో తాగిస్తున్నావు. రెండవది. మూడవది, పెండ్లికి ఇచ్చుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చుచు, అంటే ఉల్లాసాలు ఉత్సాహాలు చేసుకుంటున్నారు. నోవహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుడు వచ్చే దినాలు అలా ఉంటాయి. ఈ దినం అలా లేదా? మన ఇంట్లో వాళ్ళు ఈ సమయంలో 99% ఆఫ్ అవర్ చర్చ్ ఉమెన్ ఆర్ కుకింగ్ దేర్ ఫుడ్ ఇన్ ద హోమ్. ఇక్కడ వచ్చి దేవుని వాక్యము వినవలసిన వారు ఇండ్లలో కూర్చొని వంటలు చేసుకుంటున్నారు కదా. ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో జాగ్రత్తగా యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు ప్రభు వచ్చాడు అనుకోండి. ఇప్పుడు వచ్చాడమ్మా, ఏం జరుగుతుంది? వాడు తినుచు, త్రాగుచు, పెళ్లికి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు ఉండేది. ఆనాడు అన్యాయము అక్రమము ఎలా ఉండేనో ఆ రోజుల్లో 2 ఉన్నాయి. నోహు దినాల్లో అన్యాయము, అక్రమము. ఈ దినాల్లో మనకు జరుగుతున్నది, ఏ ఆఫీస్కు వెళ్ళినా అన్యాయమే. ఎవరి చేతిలో పవర్ ఉందో అక్రమమే. అంతేనా? ఆ దినాలలో ఏమున్నాయో ఈ దినాల్లో అలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి 8వ వచనం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం. తిరిగి ఆదికాండానికి రండి. దీనికి కారణం ఎవరమ్మా? అయితే యెహోవా, బయటేమో అన్యాయము అక్రమం జరుగుతుంది. ఎవడు ఎవరి మాట వినడంలే. కొంచెం కోపం వస్తే మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. కొంచెం కోపం వస్తే వారిని చంపి దోచుకుంటున్నారు. అన్యాయము అక్రమము భయంకరంగా జీవితాల్లో చేస్తున్నా నోవహు, ఇక్కడ వాక్యం ఏముంటుందంటే బాగా గమనించండి.
అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. క్రీస్తునందు ప్రేమైన వాడు. ఒక కుటుంబంలో ఒక భర్త కృప పొందాలి అంటే, నీ భర్త దేవుని చేత ఆశీర్వాదము పొందాలి అంటే, బైబిల్ గ్రంథంలో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దాని తర్వాత ఏముంది? నీ భార్య. చూడండి, మీరే చూడండి 128వ కీర్తన. నూట 128వ కీర్తన 128 కీర్తన 128 రెండవ వచనం రెండవ మాట ఏమనుందమ్మా? తర్వాత లైన్ అదే ఆగండి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య. బాగా గమనించండి, ఇక్కడ 3 ఉన్నాయి. నీవు, నీకు, నీ. నీవు, నీకు, నీ. ఇది నీ భార్య, ఇది నీ స్థానం. గమనించు. నీవు ధన్యుడు, నీ ఇంట్లో నీ భర్త ధన్యుడు కావాలన్నా, నీకు అంటే భర్తకు మేలు కలగాలన్నా, నీ లోకిట అంటే నీ ఇంట నీ భార్య ముఖ్యం. గమనించండి. ఇప్పుడు 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయానికి రండి. మీరు గుర్తుంచుకోండి, నీవు, నీకు, నీ. ఎవరండి భార్య? భార్య నీవు, నీవు తెచ్చుకున్న భార్య, నీకు చెందిన భార్య. 3వది నీ భార్య. నీ భార్య జీవితంలో సరైన రీతిగా పేరు ప్రఖ్యాతులు చూసుకోనకుండా బయట అన్యాయము అక్రమము జరుగుతూ ఉన్నా కూడా, హౌ షుడ్ ఎ వైఫ్ షుడ్ బి? ఇంటిలో ఉన్న భార్య ఎలా ఉండాలి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నోవహు భార్యను గురించి మనం ఆలోచిస్తే, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆమె తన జీవితంలో భర్త విశ్వసించిన దేవుణ్ణి విశ్వసించింది. నెంబర్ 1 అంటే తన భర్త దేవుణ్ణి ఆమె గుర్తెరిగింది. తన జీవితంలో భర్త, బాగా గమనించండి, భర్త ఒక దేవుని చేత భర్త ఒక పని, దేవుడు భర్తకు ఒక పని అప్పగించాడు. అప్పుడు దాకా ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం దాకా భూమి, అప్పుడు దాకా ఆకాశం నుంచి వర్షం పడలేదట. భూమిలో నుంచే నీళ్లు బయటకు వచ్చి పంటలు పండేవట. అప్పటిదాకా ఆకాశం నుండి వర్షము లేదట. చూడండి, మీరే చూడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఆదికాండం 7వ అధ్యాయము 10వ వచనం. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. కింద నుంచి వచ్చినాయి ప్రవాహ జలములు. ఆ ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున గాధ జలముల ఊటలన్నీ విప్పబడెను. ఆ దినమందే ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగుళ్ళను 40 రాత్రులను ప్రచండ వర్షము అన్నమాట మొట్టమొదటి బైబిల్లో కనిపిస్తుంది. ద ఫస్ట్ టైం ఇన్ ద బైబిల్. నోవహు ఇంటిలో ఉన్నంత దాకా, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించాలి. ఒక్కసారి దేవుడు నోవహుకు ఒక పని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? దేవుడు నోవహుకు ఏం పని చెప్పాడు? ఓడగట్టమన్నాడు. దేవుడు అనుకుందాం, నా భార్య నేను ఒక దేవుడిని ప్రేమించాము, లేకపోతే దేవుడిని నమ్ముకున్నాం. దేవుడు నాకు ఒక పని చెప్పాడని నేను నా భార్యకి చెప్పాను. దేవుడు నాకు ఒక పని చెప్పాడమ్మా, చాలా గొప్ప పని, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదంట ఆ పని, అలాంటి గొప్ప పని నాకు ఇచ్చాడు. మీరైతే ఎన్ని రోజులు ఈ పనికి నాకు ఫ్రీడమ్ ఇస్తారు? దేవుని పని చేయడానికి ఒక భార్య ఎన్ని రోజులు విశ్వాసముతో తన భర్త దేవుని పని చేస్తున్నాడని ఫ్రీడమ్ ఇస్తుంది? చెప్పండి. ఒకరోజా? ఒక వారమా? ఏందండి తలనొప్పి? యు ఆర్ నాట్ గివింగ్ మీ టైం. యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ మీ.
నన్ను గురించి పట్టించుకోలే, దేవుని పని అని. బాగా గమనించండి, ఒక్కసారి నాతో పాటు రండి. ఎన్ని రోజులు బైబిల్లో నుంచో చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనం. అవునా? ఎంత బైబిల్లో చెప్పింది? 500 years. ఓడ కట్టి దేవుడు ఓడగట్టమన్నాడు. 6వ అధ్యాయంలో నువ్వు ఓడ కట్టుకో అన్నాడు. ఆ 7వ అధ్యాయానికి వచ్చి ఓడ నుండి ఎలా చేయాలో చెప్పాడు. చెప్పిన తర్వాత క్రీస్తు నందు ఎన్ని రోజులు కట్టాడు ఒక్కసారి. 7వ అధ్యాయము 11వ వచనం. మీ దగ్గర మీకు బాగా తెలివి ఉంది కదా, మీకు లెక్కలు బాగా వచ్చు కదా. 7వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడు చెప్పాడమ్మా దేవుడు? 600 సంవత్సరంలో ఓడలోకి పోయాడు. ఓడ రెడీ అయింది. 500 సంవత్సరంలో దేవుడు ఆయనకు ఓడగట్టమన్నాడు. 600 సంవత్సరంలో ఓడ రెడీ అయింది. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 100 సంవత్సరాలు భార్య ఒక మాట మాట్లాడలే. బాగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అందుకే ఆమె పేరు చెప్పలేదు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎందుకు? తన భర్త ఆమె దేవుని పరిశుద్ధతను, ఆ దేవుని యొక్క ప్రమాణాలను ఆమె చూచింది. షీ హాస్ సీన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు దేవుడు వచ్చి తన భర్త చేస్తున్న పనులను చూస్తున్నాడమ్మా. ఎట్లా చేస్తున్నాడు? ప్రతిరోజు దేవుడు దిగి వచ్చి ఆయనకు ఇలా కాదు, ఇలాగట్టు. ఎవ్వరికీ తెలియదు, ఒక్కడు కడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడమ్మా? 100 years. షీ డిడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ గాడ్స్ వర్క్. గమనించండి, మన జీవితాలలో మనం చాలా జాగ్రత్త. ఆమె దేవుని యొక్క కార్యాలలో దేవుని పరిశుద్ధతను చూడడానికి ఇష్టపడింది. దేవుడు తన లోకములో ఉన్న అపవిత్రతను చూసి బాధపడుతున్నాడని ఆమె గుర్తెరిగింది. తన భర్త ఇప్పుడు బాగా గమనించండి, లోకంలో ఉన్న వారందరూ అన్యాయం అక్రమం చేస్తున్నారు. ఒక్క నోవా ఒక్కడే ఉన్నాడు. ఆయన దగ్గర దేవుడు వచ్చాడు. దేవుడు ఏమంటాడు? నువ్వు ఒక ఓడగట్టాలా ప్రభా, ఒక వారం రోజులు ఫ్రీ ప్రభా, మళ్ళీ నా భార్య తిరుగుతుంది ప్రభా. దేవుడు అంటాడు, నేను చెప్పినట్టు నువ్వు కట్టాలా. 3 అంతస్తులు కట్టాలా. ప్రపంచంలో ఉన్న జంతువులన్నీ దాంట్లో పట్టాలా, పక్షులు పట్టాలా, పురుగులు పట్టాలా. 100 సంవత్సరాలు ప్రభువు యొక్క కార్యానికి అడ్డం చెప్పలేదమ్మా. గమనించాలి, అందుకే ఆమె పేరు రాయలే. ఇఫ్ యు సీ ద హోలీనెస్ ఇన్ ద వర్క్ ఆఫ్ యువర్ హస్బెండ్, నీ భర్త చేస్తున్న దేవుని పనిలో నీవు పరిశుద్ధతను, కృపను చూడగలవు. అందుకే 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో నోవకు యెహోవా దృష్టి యందు కృప పొందివాడాయన. ఆయన ఎప్పుడింటికి వచ్చినా షీ డిడ్ నాట్ మర్మర్. ఏం పని చేయడంలా, అది కట్టుకుంటూ వచ్చినావు. మనం అదే కదా మాట్లాడేది. ఎప్పుడు చూసినా చర్చిలో ఉంటావు, ఎప్పుడు చూసినా ఇది చేస్తుంటావు, ఎప్పుడు చూసినా దేవుని కార్యాలు చేస్తుంటావు. బాగా గమనించండి భార్యలారా, కృప, నీ భర్త దేవుని కృప పొందాలి అంటే దేవుని యొక్క పనులలో హోలీనెస్ను గమనించాలి. ఈ దినాల్లో చాలామంది అన్హోలీగా కూడా పనిచేస్తారు దేవుని కార్యాలు. జాగ్రత్తగా ఉండాలి. షీ హాస్ సీన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుడు అంటాడు, ఆమె పరిశుద్ధతను చూసింది కాబట్టి ఆమె పేరు చెప్పాల్సిన పని లేదయ్యా. మన జీవితాలలో ఆమె ఎన్ని రోజులండి, 100 సంవత్సరాలు తన భర్త దేవునికి విధేయుడై ఓడగడుతుంటే, అప్పుడు దాకా ఓడలేదు, నీళ్లు లేవు, ఏమి లేవు. ఒక పిచ్చోని మాదిరి పనిచేస్తున్నాడండి తన భర్త. 600 సంవత్సరాల తర్వాత ఓడ రెడీ అయింది. ఒక మాట మాట్లాడలేదండి. నెంబర్ 1, ఆమె దేవుని పరిశుద్ధతను ఆమె దేవుని యొక్క హోలీనెస్ను తన భర్తలో చూసింది. తన భర్త చేస్తున్నది పరిశుద్ధమైన కార్యమని గుర్తించింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అన్నది. దేవుని కార్యాలను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. భార్యలు అశ్రద్ధ, బాగా గమనించండి, దేవుని కార్యాలను భర్త అశ్రద్ధగా చేస్తూ ఉంటే భార్య సరిదిద్దాలి, సరి చేయాలి. మన జీవితాల్లో గమనించండి, ఆదామునకు బాగా గమనించండి, ఆదాము
ఆదాము అపరిశుద్ధుడుగా కావడానికి హవ్వ కారణం. నోవా కృప పొందడానికి నోవాహు భార్య కారణం. నీ వల్ల తయారైతే నీ భర్త దేవుని చేత కృప పొందాలమ్మా. బాగా గమనించండి, ఆమె దేవుని యొక్క పరిశుద్ధతను తన భర్తలో గమనించింది. నా భర్త దేవుని కార్యాలు పరిశుద్ధంగా చేస్తున్నాడు. షీ హాస్ సీన్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్ ఇన్ హర్ హస్బెండ్స్ వర్క్స్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం ఇంతకుముందు చూసాం. అయితే నోవహు దేవుడు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్క నిమిషం గమనిద్దాం. ఏంటి కృప అంటే చూడండి, 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జలప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై ఓడలో ప్రవేశించిరి. ఎందుకు ప్రవేశించినారమ్మా? రక్షణ అంటే తప్పించుకోవడం. భార్య తన భర్తను, తన పిల్లలను, తన ఇంట్లో వారిని ఈ లోకములో సాతాను చెర నుండి తప్పించడం తన ప్రధాన బాధ్యత. పెంచడం మాత్రమే కాదు, తన భర్త పరిశుద్ధుడుగా ఉన్నాడు, ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు. 3 కొడుకులు 3 కోడళ్ళు. లోకం ఎలా ఉంది చెప్పే మీకు? లోకం ఎలా ఉంది? అన్యాయం, అక్రమం ఉంది. తన భర్త ఒక్కడే పరిశుద్ధంగా ఉన్నాడు, తన భర్త దేవుని పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. తన పిల్లలను ఎలా పెంచిందంటే ఓడలో రక్షింపబడటానికి. అమ్మా, బయట బాగా సినిమాలు చూస్తున్నామమ్మా, బయట బాగా క్రికెట్ ఆడుతున్నామమ్మా, బయట బాగా ఎంజాయ్ చేస్తున్నామమ్మా, నా ఫ్రెండ్స్తో పాటు ఈరోజు రాత్రి నేను గడపాలనుకున్నామమ్మా. కొడుకులు అనిందరా అమ్మా? మన కొడుకులు మాత్రం వాళ్ళు అనిందరా? ఈరోజు నేను గుడికి రాను మమ్మీ, నేను బయట తిరిగాల, ఫ్రెండ్స్తో తిరగాల. మనం అన్నంలే. ఆలోచించండి, ఈమె తన కొడుకులను క్రీస్తునందు ప్రేమ వాళ్ళ దేవుని కృపకు పాత్రులుగా చేసింది. అందరూ ఏందమ్మా ఇది పిచ్చి, నా పక్కన ఒక సైడ్ చూస్తే ఏనుగుంది, ఇంకో సైడ్ చూస్తే పులుంది, ముందుకు పోదామంటే చిరుత పులుంది, వెనకాల చూస్తే ఏముంది? బేరుంది. బేరంటే ఎలుగుబంటుంది. ఇలాంటి ఓడలో నేనెందుకు వస్తా పాప, నేను రాను పాప అనలేదండి. ప్రవేశించిరి, వారు రక్షణ పొందుటకు ఓడలో ప్రవేశించిరి. నేను ఈ ప్రశ్న అడగాలి, నీవు దేవుని కృప నీ భర్త పొందాలి అంటే నీవును నీ పిల్లలను దేవుని యొక్క రక్షణకు పాత్రులయ్యారా? వారు ఈ లోకములో నుంచే దేవుడిచ్చే రక్షణ ఓడలోనికి ఎక్కారా? వాక్యం అంటుంది చూడండి. అప్పుడు నోవహును 7వ అధ్యాయం 7వ వచనం. అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళు ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై. అమ్మా, ఆ దినాల్లో ప్రవాహ జలం మొదటి పేతురు పత్రికలో ఉంది. పై నుంచి ఆకాశం నుంచి అగ్ని వస్తుందంట. అగ్ని వచ్చి ఒక నిమిక్కుడమైన వేడినంతో కాలిపోతుందంట. ఈ లోకం బైబిల్లో రాశారు, జరుగుతుంది. ఒకసారి నీళ్లతో నాశనం చేశాను ఆ లోకాన్ని, ఇంకొకసారి నేను భయంకరమైన మంటతో లేకపోతే అగ్నితో కాల్చివేస్తా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఒకసారి మొదటి పేతురు పత్రిక, నా మాటలు ఎందుకు, వాక్యం చూద్దాం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 19వ వచనం. మొదటి పేతురు 216వ పేజీ. దేవుని దీర్ఘశాస్త్రము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. ఎన్ని రోజులమ్మా ఓడ? 100 years. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. క్రీస్తునందు ఎందుకు మనం పిల్లలకు రక్షణ ఇవ్వాలి?
ఆ దినం బాగా గమనించండి, ఆ దినం 8 మంది నీళ్ళ ద్వారా రక్షణ పొందినారు అని ఉంది. ఈ దినం యేసు అనే ఓడలో మనం ఎక్కాలి అంటే నువ్వు నీళ్ళ ద్వారా బాప్తిస్, చూడండి కింద ఉంది, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నదే. నువ్వు యేసు అనే ఓడలో ఎక్కాలి అంటే నీవు నీ పిల్లలు రక్షణ పొంది ఉండాలి. రక్షణ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఉంది, వారు ఆనాడు బాప్తిసం తీసుకున్నారు, నీ పిల్లలు నీ ఇంట్లో వారు బాప్తిసం తీసుకున్నారా? బాప్తిస్మం తీసుకోకుండా బాగా గమనించాలి, దేవుని యందు దేవుని కృపను పొందాలి అంటే రక్షింపబడాలి. మొదటిది ఆమె దేవుని యొక్క పరిశుద్ధతను తన భర్తలో చూస్తుంది. రెండవది తన పిల్లలను దేవుని కృపకు పాత్రురాలుగా చేసింది. అంటే వాళ్ళ మమ్మీ బయట భయంకరమైన లోకంలో, బయట అన్యాయము అక్రమం జరుగుతున్న లోకంలో, అన్యాయము అక్రమ బాగా వినాలి, అన్యాయము అక్రమము ఎక్కడ ఉంటుందో అక్కడ విందులు విలాసాలు ఉంటాయి. అన్యాయము అక్రమము ఎక్కడ ఉంటుందో అక్కడ విందులు విలాసాలు ఉంటాయి. మొన్న బెంగళూరులో ఏదో రేవ్ పార్టీకి వెళ్ళారంట, పేపర్లో రెగ్యులర్గా వస్తుంది, టీవీలలో వస్తుంది. ఏం జరుగుతుంది రేవ్ పార్టీలో? అన్యాయము అక్రమము. బాగా గమనించండి, ఎక్కడ విందులు విలాసాలు ఉంటాయో అక్కడ అన్యాయము అక్రమం ఉంటుంది. ఎక్కడ అన్యాయము అక్రమం ఉంటుందో అక్కడ విందు విలాసాలు ఉంటుంది. ఈ కొడుకులను తన మాటకు విధేయులుగా చేసింది. అంటే తన ఎంత పెద్దవారైనా వారు తన అమ్మ మాట వినడానికి, నాన్న ఓడగట్టుకుంటూ కూర్చున్నారండి. నాన్న ఓడగట్టుకుంటూ కూర్చున్నాడు 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు కొడుకుకి ఏం చెప్పిందమ్మా? మనం ఆ ఓడలోకి వెళ్ళాలి, ఆ ఓడలోకి వెళ్తేనే మనం బతుకుతాం నాన్న. చెప్పారు ఎప్పుడన్నా పిల్లలకు? యేసు అనే ఓడలో, రక్షణ అనే యేసు ఓడలో ఎక్కుతేనే మనం ఈ లోకంలో బయటపడతామని ఎప్పుడన్నా చెప్పారా మీ పిల్లలకు? క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, నాట్ ఓన్లీ షీ హాస్ ఇన్ ద హోలీనెస్, షీ గాట్ ద గ్రేస్ ఫర్ హర్ చిల్డ్రన్. దేవుని యొక్క కృపకు పిల్లలను పాత్రులుగా చేసింది. మన జీవితాల్లో ఇది గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం. ఎవరిని చదవన్నావా? చూడండమ్మా తల్లి, మూడవది ఆమె మొదట దేవుని హోలీనెస్ చూసింది భర్తలో. రెండవది తన కుమారులను దేవుని కృపకు పాత్రురాలుగా చేసే రక్షణ అనే ఓడలో ఎక్కించుకుంది. మూడవది ఒక్కసారి ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములను మునిగిపోయాను. అప్పుడు జాగ్రత్తగా, పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయారే. మొదట దేవుని హోలీనెస్ని చూస్తుంది. రెండవది దేవుని యొక్క తన కుమారుల పట్ల దేవుని యొక్క కృపను చూసి రక్షణలో వారిని ఓడలోకి ఎక్కించింది. మూడవది ఓడల నుండి దేవుని ఉగ్రత చూసింది. హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్, షీ హస్ ఆల్రెడీ అసెస్డ్. రేపొద్దున మీ పిల్లలు దేశు అనే ఓడలో ఎక్కకపోతే ఇంకొకసారి 2వ పేతురు పత్రిక 219వ పేజీ ఒక్కసారి మీరు చూడాలి. ఆనాడు ఓడలో ఉండి నరులేమి, పశువులేమి, పక్షులేమి, జీవము కలిగిన సమస్తము చచ్చిపోయినాయట. నోవహు భార్య ఎక్కడున్నారమ్మా? వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారమ్మా? ఓడలో ఉన్నారు. తన భార్య, ఆ నోవహు భార్య, దేవుడు ప్రేమ కలిగిన వాడు, కృప చూపించేవాడు అనుకుంటూ కూడా దేవుడు ఎంత ప్రేమిస్తాడో, ఇంకొక వైపు దేవుని ఉగ్రతను క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభువు దినము, అంటే యేసు ప్రభు వచ్చే దినం, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములో కాలిపోవును. ఇవన్నీ ఇట్లు పోయినవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకై కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. బాగా గమనించండి, ఇది ఇప్పుడు, అది అప్పుడు. ఇంటిలో భార్య ఏం చేయాలమ్మా? ఆనాడు తన భర్త కట్టించిన ఓడలో తన పిల్లల్ని కొమ్మేయండి. ఈనాడు యేసు కట్టించిన రక్షణ అనే ఓడలో మీ పిల్లలు ఎక్కారా? ఒకనాడు వస్తుంది, దొంగ వలె వస్తాడు ఆయన. వాళ్ళందరూ తినుచు తాగుచు పెళ్లి చేసుకొని పెళ్లికిచ్చుకొని మొత్తం 24లో ఉంది. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ లైఫ్. వాళ్ళ ఇంట్లో కూర్చొని మంచి మంచి వంటకాలు చేసుకుంటున్నారు. మనమైతే మధ్యాహ్నం పెట్టుకొని వచ్చినాం, అంతేనా? మధ్యాహ్నం కొంచెం ఇంటికి పోయి కొంచెం వేడి చేసుకొని తిందామని వచ్చినాం. ఎందుకో ఇంట్లో తినే తిండి కన్నా, వండుకొని తినే తిండి కన్నా దేవుని వాక్యం గొప్పదని గమనించినాం. మొదటిది, భర్తలో దేవుని యొక్క పరిశుద్ధతను చూస్తుంది, ఆయన పనిలో నిమగ్నతను చేస్తుంది. రెండవది, కుమారులకు కృప దొరుకునట్లు వారిని పెంచింది. మూడవది, ఓడలో ఉండే దేవుని ఉగ్రతను చూచింది. నాలుగవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవుని ఉగ్రతను చూసింది. నాలుగవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆమె దేవుని యొక్క విశ్వాస్యతను కూడా చూసింది. చూడండి, 8వ అధ్యాయం ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము, దేవుని యొక్క విశ్వాస్యత ఆయన మర్చిపోవడమా? నేను ఎందుకు దేవుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు? ఒకసారి ఆలోచిద్దాం. నేను చాలా పొద్దున్న నుంచి నేనే కష్టపడుతున్నానండి కదా. మీరు ఆ భర్త ఇంటికి వస్తేనే మీరు అంటారు, పొద్దున్న నుంచి నేనే కష్టపడుతున్నాను. ఓడలో ఎన్ని పశువులు ఉన్నాయో తెలుసా? ఎన్సైక్లోపీడియాలో చూశా. ఓడలో పశువులు, ప్రపంచంలో దేవుడు పుట్టించిన పశువులు 758, 758 పశువులు. అంటే ఏనుగులు, సింహాలు, జంతువులు, మళ్ళీ సీల్స్, అన్నీ. ప్రాకెడు పురుగులు 1200. రఫ్గా చెప్తున్నా, 1200 పాకెడు పురుగులు. ఏనుగు ఎంత తింటుందో తెలుసా? గడ్డి. ఏనుగు ఒక రోజుకు ఎంత గడ్డి తింటుందో తెలుసా? ఒక ఎకరములో ఎంత ఉంటాయో, ఎంత గడ్డి ఉంటుందో ఆ గడ్డి ఎండి పెడితే ఒక రోజులో తింటుందట. ఒక ఎకరములో పండే అంత గడ్డి ఏనుగు తింటుంది. 2 పవిత్రమైనవి 2 కదా, మొగది ఆడది తేవాల. 2 ఏనుగులకు ఎంత గడ్డి తేవాలమ్మా? దేవుడు అంటాడు, నీవు నీ కుటుంబం కలిసి, నీవు నీ భార్య నీ పిల్లలు కలిసి లోపల ఉన్న పశువులకు, లోపల ఉన్న పురుగులకు, లోపల ఉన్న ప్రతిదానికి నువ్వు ఆహారం సిద్ధపరచాలి అంటాడు. ఎన్ని రోజులు ఉన్నారమ్మా వీళ్ళు? ఒక్కసారి లెక్కలు చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏళ్లవాడు. 600 రాసుకోండి, 600 years. ఓకే. 8వ అధ్యాయం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 13వ వచనం. మరియు 601వ సంవత్సరం 601 లోడలోకి వెళ్ళినప్పుడు ఆయన వయసు ఎంత? 600. 8, 13. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను.
నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. ఎంత? 2వ నెల 1 సంవత్సరం, మొదటి నెల, 2వ నెల 20వ దినము. అంటే 2వ నెల 20 అంటే ఫిబ్రవరి 20 అనుకుందాం. జనవరిలో 31 రోజు లెక్క పెట్టండి. జనవరిలో 31 రోజు. 600 సంవత్సరాల్లో ఓడలోనికి పోయారు. 601వ సంవత్సరం ఫిబ్రవరి 20న అంటే 1 సంవత్సరం 30 రోజులు. వాళ్ళకి 30 రోజులే. 30 రోజులు 360 రోజులు ప్లస్ 30 రోజులు ప్లస్ 20 రోజులు. ఎంత చెప్పండి నాకు లెక్క? 360 ప్లస్ 30 390 ప్లస్ 20 ఎంతమ్మా? 410 రోజులు 2 ఏనుగులకు ఎంత సంపాదించాలి ఆలోచించండి. 400 నా మాటలు కావు, 410 డేస్ అక్కడ ఉన్న పశువులు వాళ్ళకి కాదమ్మా, 8 మందికి కాదు. 410 రోజులు వారికి సంపూర్ణమైన ఆహారం వారు సిద్ధపరిచారు. ఎవరు చేసింటారు? వారే చేసింటారు. ఆలోచిస్తున్నారా? పొద్దున్న చేసిన వంట కావాలంటే స్విగ్గీకి చెప్పుకో కదా. పొద్దున్న నుంచి సాస్తున్నా, నన్ను ఎవరు పట్టించుకోరు కిచెన్లో. 410 రోజులు 728 పశువులకు, 1200 పురుగులకు, ఇంకా చేపలు ఎన్ని ఉన్నాయో తెలియదు, జంతువులు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఆలోచించండి ఎలా చేసింటారమ్మా 410 డేస్. వాళ్ళ పిల్లలకు కాదు, ఉన్న వాటికంతా. ఇది విశ్వసనీయత. గాడ్ విల్ ప్రొవైడ్ అని దేవుని మీద ఆధారపడ్డారు. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఓడలో ఉన్న పశువులు దేవుడు ఇంజెక్షన్ ఇచ్చి ఆహారం ఆకలి కాకుండా చేయలే, వాళ్ళకి ఆకలి పుట్టించారు. ఎందుకు? వారి యొక్క విశ్వాస్యతను చూడడానికి. అందుకే నోవహు దేవుని పట్ల కృప పొందిన వాడే. దేవుని యందు దేవునికి షీ వాజ్ ఏబుల్ టు సీ. బాగా గమనించండి, ఆయన గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అని నమ్మింది. దేవుడు విశ్వసనీయ దేవుడు. ఒక్కసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ 1వ అధ్యాయము వాక్యం చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 148వ పేజీ 148. 1-2 వచనాలు. ఈలాగున క్రీస్తు సేవకులమని దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలను, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును దేవుడు చెప్పినట్టు నమ్మకమైన వాడై ఉండాలి. యూ షుడ్ బి ఫెయిత్ఫుల్, దెన్ గాడ్ విల్ బి ఫెయిత్ఫుల్ టు యూ. జీవితంలో ఈమె దేవుడు నమ్మకమైన వాడు. నేను ఆయన చెప్పినట్టు 410 రోజులకు పశువులకు, పురుగులకు, పిల్లలకు సిద్ధం చేయాలి. పొద్దున ఎన్ని గంటలకు లేచిండాలమ్మా? 725 మంది. ఒక కుక్క ఇంట్లో ఉంటే అది అరిసేదాకా మనము దానికి పెడిగ్రీ పెట్టాం. ఒక కుక్క ఉంటే, కుక్క పిల్ల ఉంటే అది అరిసేదాకా దానికి పెడిగ్రీ పెట్టాం. ఏనుగు ఎట్లా అరిచింటుంది? సింహం ఎట్లా అరిచింటుంది? సింహం గడ్డి తింటుందా? సింహంకి ఏం చేయాలా? ఆడ ఎద్దులు 7 రకాల 7 జతల పరిశుద్ధమైన ఎద్దులు పెట్టాడు. అవి కాకుండా మటన్ తెచ్చి పెట్టారు సింహాలకు వేయడానికి, పులులకు వేయడానికి. ఆలోచించండి. షీ డిపెండెడ్ ఆన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాసత మీద ఆధారపడింది. అంటే గొనగలేదమ్మా, సనగలేదు, జీవితంలో నాకు దొరకలేదని ఏడవలేదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెషయా గ్రంథం ఇది చెప్పి ప్రార్థన చేస్తా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. మీ జీవితాల్లో మీరు గమనించాలి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఇఫ్ యూ కెన్ డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడి మన విశ్వాసాన్ని నిలుపుకోగలిగితే, దేవుడు నా పట్ల దేవుడు అన్యాయం చేయడు. ఎస్టర్డే ఐ వాస్ టెల్లింగ్ టు సంబడి, పిల్లలకు 10 విశ్వాసులకు 10 రకాల విషయాలు చెప్పారు.
10 commandments టు యంగ్ బిలీవర్స్ అని పెట్టాను. ఇందులో నేను ఇది చెప్పా, దేవుని మీద ఆధారపడినప్పుడు పాస్టమ్మ గారు చనిపోయిన వెంటనే చాలామంది, అంటే పాస్టమ్మ గారు ఎప్పుడు తెస్తారని చాలామంది తిడుతున్నారు నన్ను, అయినా నేను చెప్పాలి. పాస్టమ్మ గారు చనిపోయిన వెంటనే ఆ 2-3 రోజులు 21 అంతా అయిపోయిన తర్వాత రిక్కుకు నేను చెప్పా, ఒక వారం రోజులు ఉండరా, నేను కూడా వస్తా కెనడాకు అని. ఆ వారం రోజులు నేను దేవుని అడిగా, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? జీవితంలో లిల్లీ పోయింది, షీఈ్ మై ప్రేయర్ వారియర్, ప్రతిదీ తనకు చెప్పుకుంటాడు. ఇప్పుడు నేను గోడకు చెప్పుకోవాలా? ఎవరు లేరు ఇంట్లో, ఏం చేయాలి? దేవుడు అన్నాడు, ఇట్ ఈస్ ఇనఫ్, నువ్వు ఇంకా వేరే వాళ్ళకు సాక్షులుగా జీవించాను. గాడ్ షోడ్ మీ, వెయిట్ అపాన్ గాడ్. నేను దేవుని మీద ఆధారపడ్డా, దేవుని కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన అన్నాడు, ప్రపంచంలోని ఇతర దేశాలు ఖండాలకు నేను తీసుకెళ్ళి దేవుని వాక్యం చెప్పిస్తాను అన్నాడు. ఐఎమ్ వెయిటింగ్ అని. నాకు ఈ సంఘం మీదనే ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు, బికాస్ ఐఎమ్ వెయిటింగ్ ఆన్ గాడ్. ఒకవేళ లిల్లీకి సిక్నెస్ ఉండిందంటే, ఇంకొక 10 సంవత్సరాల సిక్నెస్ కంటిన్యూ అయిందంటే, అప్పటికి నేను 76 సంవత్సరాలు అన్నీ ఉంటాయి. 76 సంవత్సరాల తర్వాత ఏ దేశం నన్ను వాక్యానికి పిలుస్తుంది? ఆలోచించండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. నా హృదయం మీద రాసుకున్నది, దేవుడు అన్యాయం చేయడం అసంభవం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము ఇదే. ఆయన నిన్ను కాపాడువాడు 127వ కీర్తన, 122 అనుకుంటా, 121, క్షమించండి, 121. నిన్ను కాపాడువాడు కునకడు, ఇశ్రాయేలు వాడు కునకడు, నిద్రపోడు. కొరకబెట్టి నేను వండుకున్నా నా దేవుడు నిద్రపోడమ్మా, నన్ను కాపాడతాడు. ఆ విశ్వాసత నాకుంది. అందుకే ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది పేరు కోసం ఎగబడతారు బైబిల్లో. ఇప్పుడు చెప్పండి, ఇంతకుముందు 4 పేర్ల గురించి మాట్లాడుకున్నాం. 4: ఈవమ్మ, షారమ్మ, దెబోరమ్మ, రాహేలమ్మ, రిబ్కా అమ్మ. 5 మంది. రాహేల్ గురించి, లేయా గురించి లేయా, రాహేలమ్మ. ఒక్కరన్నా ఇలా ఉన్నారా? ఒక్కరన్నా ఇంత పని చేశారా? వాళ్ళ పేర్లు రాసిన దానికన్నా పేర్లు రాయని నోవకు భార్య ఉత్తమురాలు. అందుకే సామెతలు 31లో రాసేటప్పుడు పేర్లు పెట్టలే, ఎవరి పేర్లు పెట్టలే. షారమ్మనో ఈవమ్మనో చెప్పలే. బాగా గమనించండి. దేవుని బాగా దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? పేరు కన్నా ఇంటిలో పని ముఖ్యం, పేరు కన్నా సంఘములో పరిచర్య ముఖ్యం. ఆ పరిచర్య చేసేది నీవైనా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, ఇంటిలో పేరు కన్నా పని ముఖ్యం. పరిచర్యలో పేరు కన్నా పరిచర్య ముఖ్యం. మన జీవితంలో మనం ఎప్పుడైతే యథార్థంగా ఉండగలుగుతాం, దేవుని సేవ చేయడానికి ఇష్టపడతామో, దేవుడు నోవహును అతని భార్యను, అందుకే 6వ అధ్యాయం 8వ వచనంలో, నోవహు యెహోవా ఎదుట కృప పొందిన వాడాయను. నీ భర్త, నీ పిల్లలు దేవుని కృప పొందాలి అంటే దానికి ఇంటిలో ఉన్న మూల స్తంభం, పందిరి మీద ఆ దేవుడు వేసిన ఆ శ్రేష్టమైన ద్రాక్ష వల్లి. మీరు అన్ని విషయాలు, అందుకే అంటున్నా, ద్రాక్ష వల్లిని ఎందుకంటారు? ఫలాలు 3 రకాలు. 1 భూఫలం, నీ భర్తకు బయట ఆశీర్వాదం ఇస్తాడు. 2వది గర్భఫలం, నీ కడుపున పిల్లలు పుట్టిస్తాడు దేవుడు. 3వది ఆత్మఫలం, నీ ఇంటిలో వారు ఆనందంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి నోవహు భార్య ఏం చెప్తుంది? షీ డజంట్ వాంటెడ్ టు బి మెన్షన్ హర్ నేమ్. బైబిల్లో ఆమె పేరు లేకపోయినా, మొదటిది భర్తలో దేవుని యొక్క హోలీనెస్, దేవుని యొక్క మహిమను చూసింది, యథార్థతను చూసింది, తన కుమారుల్లో దేవుని కృప పొందడం చూసింది, రక్షణ పాత్రులుగా చేసింది. 3వది దేవుని యొక్క ఉగ్రత చూసింది. 4వది దేవుని యొక్క విశ్వాస్యతను చూసింది. ప్రజలు నిన్ను పట్టించుకోకపోయినా, బయట ప్రపంచం, ప్రభు చెప్పినట్టు మత్తయి 24లో చెప్పినట్టు, బయట ప్రపంచం అన్యాయము అక్రమంతో తూలలాడుతున్నారు ప్రజలు. వారి జీవితాల్లో విందులు వినోదాలతో తూలిపోతున్నారు. కానీ నీ జీవితం, నీ కుటుంబం, రక్షణ, ఇంటిలో ఉన్నవారు
ప్రభువు అనే యేసు అనే రక్షణ పడవలో వారిని ఎక్కించడం నీ వంతు. అలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదం మీకు దేవుడు దయచేయాలని, విన్నవారు కూడా ఈ వాక్యం పట్ల భయభక్తులు కలిగి దేవుని వారి కుటుంబంలో వారందరూ రక్షింపబడటానికి దేవుడు కృప చూపును కాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఇంకొక సాయంకాలం మాకు ఇచ్చారు నాయనా. ఈ దినం మేము నోవహును అతని కుటుంబాన్ని గురించి మేము ఆలోచించాం. మరి మా తండ్రి, నీ కృప మాకు చాలయ్యా. నీ కృప మీద మేము ఆధారపడి నీ కొరకై జీవించగలిగిన సహాయాన్ని మాకు ఇవ్వండి. ఈ సాయంకాలం కొద్దిమందిగా ఉన్నాం, అయినా మా ప్రభా, మరి మా నాయన ఆ దినం నోవహు భార్య తన జీవితంలో తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి తన కుటుంబాలు రక్షింపబడాలని తన భర్తలో నీ యొక్క విధేయతను, విశ్వాసాన్ని చూడగలిగింది. తన పిల్లలు నీ కృపకు పాత్రుడవటానికి సిద్ధపడింది. తను ఓడలో ఉండి లోకంలో ఉగ్రతను తను చూడగలిగింది. చివరిగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోవడం వారి జీవితంలో నీ యొక్క విశ్వాసాలను గమనించింది. మా జీవితాలు కూడా 2 పేతురు 3:6 చెప్పినట్టు మిక్కుటమైన వేండ్రము లయమైపోయే లోకములో మేమున్నాం. ఇలాంటి లోకములో, తుచ్చమైన లోకములో జాగ్రత్త కలిగి మేమును, మా పిల్లలను, మా భర్త, మరి మా తండ్రి, మా భార్యలు నీ యొక్క రక్షణ అనే ఓడలో ఎక్కి నీ కొరకై జీవించగలగటానికి కృప చూపించమని, నీ వాక్య ప్రకారంగా జీవించగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని, నోవహు భార్యను బట్టి, ఆమె జీవితాన్ని బట్టి, ఆమె సాక్ష్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.